హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా ఇడ్లీ తయారు చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ మినపప్పును తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. తగినన్ని నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి. ఇంకొక గిన్నె తీసుకొని దేంతో అయితే నేను మినపప్పు తీసుకున్నానో అదే గ్లాస్తో ఒక 3 కప్పులు రేషన్ బియ్యం తీసుకున్నాను. మామూలు రైస్ కూడా తీసుకోవచ్చండి, ఇడ్లీ పర్ఫెక్ట్గా వస్తాయి. నేను రేషన్ బియ్యం తీసుకున్నాను. ఈ గ్లాస్తో వీటిని కూడా నీట్గా కడిగి నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. దీంట్లో ఒక స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను. మెంతులు వేసుకుంటే ఇడ్లీ కూడా బాగా వస్తాయండి. సో అందుకని నేను ఒక స్పూన్ మెంతులు వేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక 6 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇంకొక గిన్నె తీసుకొని మినపప్పు తీసుకున్న గ్లాస్తోనే 1/2 కప్ అటుకులు తీసుకుంటున్నాను. అటుకులు సన్నవైనా పర్లేదు, లావువైనా పర్లేదండి. వీటిని కూడా కడిగి నానబెట్టుకోవాలి. ఇవి కనీసం ఒక 6 గంటలన్నా నాననివ్వాలండి. నేను ముందు రోజు ఆఫ్టర్నూన్ నానబెట్టుకున్నాను, ఈవినింగ్ మిక్సీ పట్టుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇదిగోండి మినపప్పు బాగా నానిపోయాయి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఈ నానబెట్టుకున్న మినపప్పును వేసుకుంటున్నాను. వాటర్ కూడా చూసి తగినన్ని వేసుకోవాలండి, మరీ ఎక్కువ వేసుకోకూడదు. మినపప్పు ఎంత వీలైతే అంతగా స్మూత్గా పేస్ట్లా చేసుకోవాలి. ఎంత బాగా గ్రైండ్ అయితే అంత బాగా పర్ఫెక్ట్గా వస్తాయండి ఇడ్లీ. చూసారా, మినపప్పుని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపప్పుని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. చూసారు కదా, మరీ ఎక్కువ వాటర్ వేసుకోకుండా మినపప్పు టెక్స్చర్ ఎలా ఉందో. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా అదే మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. ఇవన్నీ నానబెట్టుకున్నప్పుడు ఒక 1/2 కప్ గోధుమ రవ్వ కూడా వేసుకోవచ్చండి. నానబెట్టుకొని డైరెక్ట్గా వేసుకోవచ్చు పిండిలో. ఇడ్లీ అన్నది స్మూత్గా వస్తాయి. వేసుకోకపోయినా కానీ ఇడ్లీ బాగా వస్తాయి. అది మీ ఇష్టం. చూసారు కదా, ఈ విధంగా మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకుండా, ఈ బియ్యాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోకుండా బరుకుగా పట్టుకోవాలండి. అప్పుడే ఇడ్లీ స్మూత్గా వస్తాయి. లేదు అంటే ఇడ్లీ రాళ్ళు లాగా ఉంటాయండి. బియ్యాన్ని మాత్రం కొంచెం వాటర్ పోసుకొని బరకగా పట్టుకోవాలి. మిగిలిన బియ్యాన్ని కూడా ఇప్పుడు నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. వాటర్ చూసి వేసుకోండి, మరీ ఎక్కువైతే ఇడ్లీ పర్ఫెక్ట్గా రావు. ఇదిగోండి, ఈ విధంగా బరకగా పట్టుకోవాలి. ఇది కూడా మొత్తం ఈ పిండిలోకి వేసేసుకుందాం. కనీసం ఇది 6 గంటలన్నా నానబెట్టుకోవాలండి, అప్పుడే గ్రైండ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ పల్చగా చేసుకోకండి. చూసారు కదా టెక్స్చర్ ఎలా ఉందో, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన అటుకుల్ని కూడా అదే మిక్సీ జార్లో తీసుకుంటున్నాను. దాంట్లో కూడా కొన్ని వాటర్ పోసుకొని, చూస్తున్నారు కదా, ఈ విధంగా స్మూత్గా పేస్ట్లా చేసుకొని దీంట్లో వేసేసుకోవాలి. అటుకులు వేస్తే కొంచెం ఇడ్లీ అన్నది రఫ్గా లేకుండా స్మూత్గా వస్తుందండి. బాగుంటుంది, టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ విధంగా మొత్తాన్ని, పిండి మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. వాటర్ తక్కువైనా పర్వాలేదండి. మళ్ళీ పిండి పులిసినాక తెల్లారి ఇడ్లీ వేసుకునే ముందు వాటర్ సరిపోకపోతే మనం వేసుకోవచ్చు. ఇదంతా
ఒక నైట్ అంతా నేను నానబెట్టుకుంటున్నాను. ఒకవేళ వాటర్ కనుక సరిపోకపోతే మళ్ళీ ఇడ్లీ వేసుకునే ముందు మనం కలుపుకోవచ్చు. నాకైతే సరిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ చూసారు కదా ఇడ్లీ పిండి ఎంత పర్ఫెక్ట్గా చక్కగా పులిసింది. చూడండి ఈ విధంగా ఉంది టెక్స్చర్. నేను ఇంక ఇందులో వాటర్ కూడా ఏమీ యాడ్ చేసుకోవట్లేదు. నాకు కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ మీకు కనుక వాటర్ సరిపోకపోతే పిండి కనుక గట్టిగా వస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నాకైతే సరిపోయింది వాటర్. ఇవ్వండి ఈ విధంగా పిండిని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాను. దీన్ని కూడా మొత్తం కలుపుకోవాలి ఒకసారి. అవసరమైతే కొంచెం సోడా ఉప్పు కూడా వేసుకోవచ్చండి. ఇడ్లీ కొంచెం బాగా పొంగుతాయి. నేనైతే అది యూస్ చేయను, అందుకని వేసుకోవట్లేదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇడ్లీ పాత్ర పెట్టుకొని కొన్ని వాటర్ పోసుకున్నాను. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు తీసుకొని నూనె కానీ నెయ్యి కానీ రాసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో పిండి వేసుకోవాలండి. మనం కలిపి పెట్టుకున్న పిండి స్లోగా నేను అన్ని ప్లేట్లలో వేసుకున్నాను. ఇలా ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకుంటే ఇడ్లీ తీసేటప్పుడు మనకి నీట్గా వస్తాయండి. ఈ విధంగా అన్ని ప్లేట్లో కలిపి పెట్టుకున్న ఈ ఇడ్లీ పిండిని మొత్తాన్ని వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం పిండిని ఈ ప్లేట్స్లో వేసుకున్నాను. ఇప్పుడు ఇది ఒక 10 మినిట్స్ లేదా ఒక 15 మినిట్స్ ఉడకనిచ్చినాక మూత తీసి చూసుకున్నానండి. ఇడ్లీ పర్ఫెక్ట్గా ఉడికాయి. అప్పుడే ఇడ్లీ ప్లేట్స్ నుండి సపరేట్ చేయకుండా కాసేపు ఆవిరి మొత్తం పోయే వరకు నేను పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఇడ్లీలోకి చట్నీ తయారు చేసుకుందామండి. ఇప్పుడు కొన్ని పల్లీల్ని వేయించుకుంటున్నాను. ఇదిగోండి పల్లీలు వేగాయి. వీటిని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. అదే కళాయిలోకి కొంచెం నూనె తీసుకొని దాంట్లోకి సరిపడా ఒక 5-6 పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసుకొని వాటిని కూడా వేయించుకోవాలి. వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు ఇడ్లీలు తీసుకుందామండి. చూసారా ఇడ్లీలు పర్ఫెక్ట్గా చక్కగా మనం రవ్వతో చేసుకున్న ఇడ్లీలు ఏ విధంగా వస్తాయో సేమ్ అట్లానే పర్ఫెక్ట్గా ఇలా రవ్వలు లేకుండా కూడా ఇడ్లీని చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా ఈ విధంగా. చూడండి ఇడ్లీలు ఎంత స్పాంజ్ లాగా చక్కగా స్మూత్గా ఉన్నాయో, ఇలా మెత్తగా చక్కగా బాగున్నాయండి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న ఈ పల్లీల్ని కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దానికి సరిపడా ఉప్పు వేసుకున్నాను. ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. కొద్దిగా చింతపండు, మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్నాక మళ్ళీ కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టి ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. అంతే అండి, చట్నీ కూడా రెడీ అయిపోయింది. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసి ఆ వాటర్ని తీసుకుంటున్నాను.
ఈ విధంగా ఇడ్లీలోకి చట్నీ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి మనం తాలింపు రెడీ చేసుకుందాము. ఈ విధంగా చట్నీలో కొంచెం వాటర్ పోసుకొని కలుపుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి తాలింపుని రెడీ చేసుకుందాం. అదే కళాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కొన్ని పోపు గింజలు అలానే జీలకర్ర వేసాను. ఇవి కొంచెం వేగాక ఒక ఎండుమిర్చి వేసాను. కొద్దిగా పసుపు కూడా వేసుకున్నాను. ఇది కొంచెం వేగాక చట్నీలో వేసుకోవడమే అండి. అంతే, చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇడ్లీలోకి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. రవ్వ లేకుండా ఇడ్లీ చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా మనం రవ్వతో ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా ఇడ్లీ పర్ఫెక్ట్గా వస్తాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి.